ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది నాన్న. అయితే ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో కొంతమంది ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మరొకటి శనిగ్రహానికి ఎక్కువగా నియమాలు పాటించటము అని అంటాము. శనివారం నాడు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము, అలాగే దీపారాధన అనేది చేయటము, శనిగ్రహం దగ్గరే దీపారాధన అనేది చేయటము. ఆ దీపారాధన అనేది చిన్న నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు వేసి మూట కట్టి ఆ మూట ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి ఆ ముడి వేసినప్పుడు రెండు ఇలా వస్తాయి, దాన్ని వెలిగించండి నాన్న శనివారం నాడు. ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా ఆ విధంగా చేయండి. చేసి నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత రాహుగ్రహానికి కూడా ఆ విధంగానే, అంటే రాహుగ్రహానికి చేయటము అని అంటే వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకురావటం చాలా చాలా మంచిది. అలాగే మంగళవారం నాడు మరి నాగేంద్ర స్వామికి, అంటే జంట నాగులు ప్రతిష్ఠ చేసి ఉంటే నాగప్రతిష్ఠ అని, వాటికి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయండి నాన్న. ప్రతి మంగళవారం కూడా ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అనంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు కాబట్టి నాగప్రతిష్ఠకు ఆ విధంగా చేయడం చాలా మంచిది. అలాగే 9 ఒత్తులు, ఎర్రని ఒత్తులు చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసి ఇలా అంటే ఎరుపు రంగు వస్తుంది. అంటే ఆ ఒత్తుల్ని ఇలా అంటే ఎరుపు రంగు పట్టుకుంటుంది. కొని ఎరుపు రంగు ఒత్తులు అయితే 9 ఎరుపు రంగు ఒత్తులు వేసి మంగళవారం నాడు దీపారాధన అనేది చేయండి. అది కూడా ఆ నాగప్రతిష్ఠ అని చేసి ఉంటుంది కదా, అక్కడ ఆ ప్రదేశంలోనే మీరు ఎక్కడైతే ఆవుపాలతో అభిషేకం చేస్తారో అక్కడ మరి ఈ 9 ఒత్తులు వేసి దీపారాధన అనేది కూడా చేయండి. చేసి చక్కగా కొద్దిసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చోండి. ఓం శరవణ భవ, ఓం శరవణ భవ ఈ మంత్రాన్ని కాసేపు జపించండి నాన్న. జపించి చక్కగా ఇంటికి వచ్చేయండి. ఇది చక్కని పరిహారం మేషరాశి వారికి. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది మేషరాశి వారికి. మరి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అవసరము. మరి మీ డబ్బు కనుక బయట ఆగిపోయి ఉంటే నెమ్మదిగా వసూలు అవుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రమే కొంచెం జాగ్రత్త వహించటం అవసరము. మిగతా విషయాలన్నీ కూడా అంటే విద్యలో రాణించటం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులు యథావిధిగా వాళ్ళది ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది. ఏ విధమైన టెన్షన్ అనేది కూడా వాస్తవంగా లేదు.